ఉత్సవం 13th సెప్టెంబర్కి సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక అది చూస్తే ఒకప్పటి సురభి కళాకారులను గుర్తు చేసింది సినిమా. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. అలాగే టీజర్ చూడగానే ఫస్ట్ మనకి అత్తుకునేది ఆ మ్యూజిక్, అండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది, అండ్ లవ్ స్టోరీ కూడా కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఏంటి, అసలు ఈ సినిమా విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి ఇందులో లీడ్ రోల్స్ పోషించిన హీరో, హీరోయిన్, అలాగే మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్ గారు, దిలీప్, రెజీనా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్. యా, సో టీజర్ చాలా చాలా బాగుందండి. ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఒకేసారి, అండ్ మీకు డెబ్యూ మూవీ, అండ్ మీరు కూడా వాళ్ళతో నటించారు, కానీ అందరితో కలిపి మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం ఐ గెస్ దిస్ ఈజ్ ఫస్ట్ మూవీ ఇంతమంది ఆర్టిస్టులతో. సో ఎట్లా అనిపించింది మీకు ఈ మూవీ? జనరలీ ఒక కమర్షియల్ సినిమాలో ఇంతమంది ఆర్టిస్ట్ ఉంటారండి, ఒక తెలుగు సినిమాలో మోస్ట్లీ. బట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నాటకాలు, అండ్ వీళ్ళందరూ వాళ్ళ లైఫ్లో దేవ్ ఆల్ డన్ సమ్ థియేటర్ అనమాట. అండ్ for them, for everyone, this is a very different cinema anamata. That's the difference I anukunta, at least from what I have seen in my experience of doing Telugu cinema. And chala nachindi naku to see actors bringing out the theatre artists in them, and it's a beautiful idi. దిలీప్ గారు, మీరు కన్నడలో ఫస్ట్ మూవీకే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు నామినేట్ అయ్యారు. సో ఫస్ట్ మూవీకి కన్నడలో అంత పేరు సంపాదించుకున్నారు, అండ్ ఇది తెలుగులో డెబ్యూ మూవీ, మీకు ఫస్ట్ మూవీ, అండ్ రావడమే చాలామంది ఆర్టిస్టులతో మీరు నటించారు. సో ఇంత గొప్ప అవకాశం మీకు ఎట్లా వచ్చింది? అంటే నేను డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 7 years నుంచి ట్రావెల్ అవుతున్నాం. దాని తర్వాత మన ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అయిన తర్వాత అర్జున్ సాయి డైరెక్టర్ కథ చెప్పాడండి ఆయనకు కూడా నచ్చింది. సో వీఆర్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్ టు బ్రింగ్ దిస్ టు లైఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అనూప్ రూబెన్ గారు, అసలు మీ మ్యూజిక్ మాత్రం ఎంత అద్భుతంగా ఉంది అంటే యూట్యూబ్లో కింద కామెంట్స్ అన్నీ కూడా మీ మ్యూజిక్కి వెళ్ళిపోయాయి అనమాట. అంటే ఫస్ట్ కామెంట్స్ అంత అద్భుతంగా మీకు కమెంట్స్ ఇచ్చారనమాట. అంటే ఇట్లాంటి మూవీ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అంటే దీని వెనకాల ఎట్లాంటి డిఫరెంట్ వర్క్ ఉంటుంది? అంటే యాజ్ యూజువల్ అన్ని మూవీస్కి చేసినట్టేనా, లేకపోతే హౌ డిఫరెంట్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ టు యూ? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు థ్యాంక్ డైరెక్టర్ అండి, బికాజ్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటే ఇట్స్ ఎ రేర్ సబ్జెక్ట్ అనుకోండి. అంటే బికాజ్ నేను చేసిన వాటిలలో ఈ బ్యాక్డ్రాప్ ఉన్న ఫిలిం అయితే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను కూడా అటెంప్ట్ చేయడం. బట్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, బికాజ్ ఆ జానర్కి లేకపోతే ఆ సెట్ అదే అయ్యే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఆ నాటకాలకు సంబంధించిన హార్మోనియం, తబలా, ద రూట్ అదే ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి, సో ఆ ఇన్స్ట్రుమెంట్స్తోని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎస్పెషలీ వర్క్ చేయడం జరిగింది. అండ్ క్వైట్ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండి. నాకు చాలా ఇష్టం ఇలా అంటే ఫ్యూజన్ బ్లెండ్ చేయడము విత్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇప్పుడున్న దిస్ ట్రెండ్కి. సో ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ బోత్. సో ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ చేసేటప్పుడు చాలా అనిపించింది. అండ్ అమాంగ్స్ట్ ఆల్ దిస్ బిగ్ లెజెండ్స్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి, సో ఇట్ వాజ్ క్వైట్ ఛాలెంజింగ్ అండ్ ఎగ్జైటింగ్ ఆల్సో. కథ అంటే ఎంత అద్భుతంగా ఉన్నా దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఒక డైరెక్టర్గా ఆయన మీకు ఈ స్టోరీ చెప్పడము, దానికి మీ దగ్గర నుంచి ఇంత అద్భుతమైన మ్యూజిక్ రాబట్టడము అనేది అంటే ఎట్లా జరుగుతుంది ఈ డిస్కషన్ అంతా కూడా? అర్జున్ డైరెక్టర్కి హీ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అబౌట్ దిస్ థింగ్ అండి, నాటకాలు. సో ఈజ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. సో అతనికి ఆ రూట్స్ అనేది చాలా గట్టిగా ఉంది. లైక్ హీ నోస్ వాట్ ఇట్ ఈస్ అనేది. దట్స్ వేర్ అతను ఆ స్క్రిప్ట్ అలా డిజైన్ చేసుకున్నారు. అండ్ వచ్చి ఎప్పుడైతే నాకు నరేట్ చేశారో నేను ఓకే అంటే బాగా అనిపించింది. బట్ ఎప్పుడైతే సెట్కి వెళ్ళానో ఇట్ వాస్ లైక్ హ్యూజ్ అనమాట. ఇంతమంది ఒక పిక్ కూడా తీసుకున్నాం యాక్చువల్లీ ఆ సెట్లో విత్ ఎవ్రీబడి. అంటే నాకే ఒక సెలబ్రేషన్ మూడ్ అనిపించింది. ఇంత పెద్ద ఆర్టిస్ట్లో ఒక్క
దిస్ సెట్లో ఒక ప్లాట్ఫామ్లో ఉండడం. ఇంతమంది కలిసి నటించారు కదా, సెట్లో అందరూ కలిసి ఒకేసారి కలవడం అనేది జరిగిందా? ఇన్ఫ్యాక్ట్ ఐ నెవర్ హ్యాడ్ టూ మెనీ సీన్స్. అందరితో నాకు చాలా ఎక్కువ సీన్స్ లేదు. మేబీ ఆ నాటకాలు చేసేప్పుడు ఒక రోజు కదా క్లైమాక్స్ బిట్లో అంతే. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్సైటింగ్, ఎందుకంటే అందరూ ఉన్నారు కదా, అండ్ ఆల్ యువర్ సీనియర్ యాక్టర్స్ వాళ్ళు దే బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ టు ద సెట్. అండ్ అందరూ వాళ్ళకి ఎలా అంటే షార్ట్ లేనప్పుడు బయట కూర్చొని దే పుట్ వన్ అండ్ లైక్ ఆల్ ఆఫ్ దెమ్ సిట్ విత్ చైర్స్ అండ్ అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో ఐ థింక్ దట్ వాస్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. దిలీప్ గారు, మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతమందితో? మీరు అందరినీ కలవడం జరిగిందా ఒకేసారి అట్లా? అంటే వాళ్ళందరినీ నేను డైరెక్ట్గా అడిగేవాడిని, అంటే సజెషన్స్ ఇవ్వండి సార్, యాక్టింగ్ టిప్స్ కానీ ఎలా నటించాలి, డైలాగ్ డెలివరీ ఎలా చెప్పాలని. సో ప్రకాష్ రాజ్ సార్ అయితే చాలా హెల్ప్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సినిమా రెజినా గారు, షీ హెల్ప్ మీ అలాట్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఇది నా ఫస్ట్ సినిమా కదండి, అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వెన్ షీ అగ్రీడ్ టు డూ ద రోల్. ఓకే, వావ్, సూపర్ అనిపించింది నాకైతే. అండ్ కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా, because she has done a lot of films, like experience and big heroine, and but she was very sweet and yeah. So మీ దగ్గర సీనియారిటీ ఏం చూయించలేదా? లేదు అస్సలు లేదు. Not a single bit of attitude, nothing. Okay, super. సజెషన్స్ ఏమైనా ఇచ్చేవాళ్ళ? అంటే చిన్న కరెక్షన్లు, ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది, అండ్ when I was nervous, it's okay, chill, cool person. ట్రైలర్లో బలమైన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలామంది ఆర్టిస్టులకు హత్తుకుంటూ ఉన్నాయి. సో దానికి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు, ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. సో కళ అనేది, అంటే కళాకారుడు చనిపోయినా కళ బ్రతికే ఉండాలి అని ఇలాంటి బ్యూటిఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఇట్లాంటి డైలాగ్స్ ప్లే అవుతూ ఉన్నప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అని అంటే ఒక డైరెక్టర్గా ఆయన మీ దగ్గర నుంచి అంటే అంతే అలాంటి మ్యూజిక్ రాబట్టాలంటే అర్జున్ సాయి గారు మీతో ఏం మాట్లాడేవాళ్ళు, ఎట్లా అడిగేవాడు మ్యూజిక్ సంబంధించి? అంటే లైక్ పర్టికులర్గా కూర్చొని ఇలా కావాలని లేదు, బట్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల లైక్ అంటే సో ఎక్కడైతే ఆ డైలాగ్కి ఎలివేట్ చేయాలి, ఎక్కడ మ్యూజిక్ ఉండకూడదు, అది కూడా ఇంపార్టెంట్. సో యా, సో అది ఈ రెండు బ్యాలెన్స్ ఉంటేనే ఒక ఏదైనా సీన్ ఎలివేట్ అవుతుంది. సో డెఫినెట్గా అక్కడ కేర్ తీసుకున్నామండి. అంటే ఆల్రెడీ చేసిన తర్వాత దెన్ ఐ కాల్డ్ అర్జున్ అండ్ ఒకసారి దిలీప్, అందరినీ కూర్చొని చూసిన తర్వాత లైక్ ఇక్కడ ఇది బాగుంటుంది అని ఫస్ట్ నేను వర్క్ చేసిన తర్వాత దెన్ ఐ యూస్ టు కాల్ హిమ్ అనమాట. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మన ఫస్ట్ కిస్ సాంగ్ అనే ఒక సాంగ్ రిలీజ్ చేసాం. ఆ సాంగ్ని బిఫోర్ అప్లోడింగ్ టు ద యూట్యూబ్ అన్నీ ఫైనల్ అయిపోయింది. రాత్రి ఐ థింక్ 10-11కి రేపు రిలీజు, ప్రీవియస్ డే 10కి ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి అర్జున్ ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్, ఇంకొంచెం బెటర్ చేయొచ్చని ఆల్మోస్ట్ ఒక 10 versions పంపాడు. 10 versions 1 day బిఫోర్. అంటే అంత ఇంట్రెస్ట్గా చేశాడు నేను. సో ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ కిస్ సాంగ్ అనేది ట్రెండింగ్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. ఒక సాంగ్ ఇంకా రిలీజ్ అవుతే అంతే, ఇంకా మనం ఏం చేయలేము. బట్ సి సమ్ థింగ్స్ లైక్ అంటే మైండ్లో వింటున్నా కొద్దీ ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు ఎప్పుడు. ఇట్స్ లైక్ అంటే సాటిస్ఫాక్షన్ అసలు అన్లిమిటెడ్ అనుకోండి. బట్ థింగ్ ఈజ్ ఓకే, మనకు ఎంతవరకు చేయగలుగుతాం దాన్ని, ఏదైనా చేసి రిలీజ్ అయ్యే ముందే చేయగలుగుతాం కదా. సో అక్కడ ఎంతవరకు స్కోప్ ఉందో, లాస్ట్ మూమెంట్ వరకు ఎంతవరకు చేయగలుగుతామో అది ట్రై అనమాట. అంటే కొన్ని సాంగ్స్ అలా జరుగుతుంది, కొన్ని సాంగ్స్ ఓకే దిస్ ఇస్ ఫైన్ అని ఫిక్స్ అయిపోతాం మెంటలీ. బట్ కొన్ని ఇంకా చేయొచ్చా అని చిన్న క్వశ్చన్ మార్క్ నాకే ఉంటుంది. సో దట్ మూమెంట్లో కొన్నిసార్లు ఇట్లా వర్క్ చేస్తుంటాం అనమాట. ఇట్ హ్యాపెన్ విత్ దిస్ కిస్ సాంగ్. సినిమాలో అన్ని పాటలు చాలా పెద్ద సింగర్స్ పాడారండి. రామ్ మిర్యాల గారు, కైలాష్ కేర్ గారిది ఒక పాట ఉంది,
అండ్ అనురాగ్ కుల్కర్ణి గారు, అర్మాన్ మాలిక్ గారిది రిలీజ్ అయింది. సో ఆల్ క్రెడిట్ గోస్ టు అనూప్ గారు యాక్చువల్లీ. నో అంటే నా క్రెడిట్ కాదంటే నేను ఈ సాంగ్కి వీళ్ళు సెట్ అవుతారు అని చెప్తాను. బట్ ద థింగ్ ఈజ్ ఇట్స్ ద ప్రొడ్యూసర్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్. అండ్ బికాజ్ వాళ్ళు అది అకామిడేట్ చేయగలితేనే దెన్ వీ క్యాన్ ఆల్సో, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఐ థ్యాంక్ ప్రొడ్యూసర్ గారు ఆల్సో ఫర్ వండర్ఫుల్. అంటే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఏం చేయలేము. అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారని కాదు, బట్ వీళ్ళిద్దరి పేరు కూడా ఇట్స్ లైక్ సో రిఫ్రెషింగ్ ఉందండి. లైక్ ఈవెన్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే సాంగ్ ఉంది కదా, సో ఐ ఫెల్ట్ ఇట్. ఆ సాంగ్ చిన్న బ్రీజీ లుక్లో లైక్ చాలా బాగా అనిపించింది. ఇద్దరి కాంబినేషన్ కానీ పేరే కానీ. సో అందరూ ఆర్టిస్ట్లే. ఈ సినిమా కూడా సురభి కళాకారులని గుర్తు చేస్తుంది. చిన్నప్పుడు అంటే వన్స్ అపాన్, ఇప్పుడు కాదు అంటే చాలా జనరేషన్స్ బ్యాక్ ఈ నాటకాలు ఇవన్నీ ఉండేవి. మీకు ఏదైనా మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఎప్పుడైనా చూసారా ఈ నాటకాలు లాంటివి? స్టేజ్ చాలా చూసానండి. మెడ్రాస్ కదా మీరు పుట్టి పెరిగింది, చెన్నైలో. సో అప్పుడే చాలా థియేటర్ క్రౌడ్ చాలా నీష్ క్రౌడ్ చెన్నైలో. మీకు వాళ్ళ గురించి తెలిస్తే యుల్ నో ఇట్, లేదంటే యుల్ బీ టోటలీ అవుట్ ఆఫ్ ఇట్. చాలామంది ఉన్నారు చెన్నైలో వాళ్ళకి థియేటర్ గురించి ఏం తెలియదని. బట్ దెర్ ఆర్ సో మెనీ థియేటర్ గ్రూప్స్ చెన్నైలో. తమిళ్లో చేస్తారు కూతుపట్రే, ఇంగ్లీష్లో కూడా చేస్తారు. సో ఇట్స్ వెరీ రూటెడ్ అండ్ డిఫరెంట్ స్టోరీస్ కూడా చేస్తారు. సో ఇట్స్ వెరీ డిఫరెంట్. నేను కన్నడలో కూడా చూశాను ప్లేస్ అనమాట. బెంగళూరు వెళ్ళేటప్పుడు చూశాను. వెన్ ఐ గో అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో నేను చూస్తాను, బ్రాడ్వే చూస్తాను. నాకు చాలా ఇష్టం బ్రాడ్వే ప్లేస్ చూడడానికి, ఎందుకంటే ఆ కళ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ ఆల్వేస్ బీన్ ఆఫ్ థియేటర్ అనమాట. అండ్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఒకటి ట్రై చేసాను అప్పుడు. సో థియేటర్ అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఎక్స్పీరియన్సే వేరే ఉంటుంది కదా. ఒక ఫిల్మ్ చేసేటప్పుడు గ్రాటిఫికేషన్ మేబీ 6 years తర్వాత కూడా రావచ్చు, మేబీ 1 year తర్వాత కూడా రావచ్చు. సెట్లో ఉండే వాళ్ళు మాత్రమే ఆ సీన్ మాత్రమే చూస్తారు. కాబట్టి when you're doing a play on stage, ఆడియన్స్ వాళ్ళ ఎనర్జీ కూడా ఆ రూమ్లోనే ఉంటుంది. అండ్ మీరు ఎలా ఆడియన్స్ని క్యాప్టివేట్ చేస్తున్నారు అని. సపోజ్ మీరు ప్లే చేసేటప్పుడు సడన్లీ ఇఫ్ యూ స్పాట్ సంథింగ్, మీ డిస్ట్రాక్ట్ అవ్వడానికి ప్లేసే లేదు. సో అక్కడ ఉన్న కాన్సన్ట్రేషన్, అక్కడ ఉన్న వాట్ ఎవర్ యూ పోరింగ్ ఇన్ టు ఇట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మాకు అందరికీ తెలుసు యూ కెన్ డూ 10 takes, 20 takes, 100 takes. కానీ అక్కడ చేసేటప్పుడు ద సో అండ్ వెన్ యూ లిసన్ టు, నేను హిందీ షోస్ చేసేటప్పుడు when I did some OTT shows, అక్కడ I worked with a lot of theatre artists who are now doing cinema అనమాట. అండ్ వాళ్ళ స్టోరీస్ వినేటప్పుడు you will actually, it's very funny. సడన్లీ వాళ్ళు సపోజ్ ఒక లైన్ సపోజ్ రాలేదంటే, ఇఫ్ దే డోంట్ రిమెంబర్ ఇట్, దెన్ వాట్ దే డూ టు ఫిక్స్ ఇట్, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో ఐ ఆల్వేస్ బిన్ ఇన్ ఆఫ్ థియేటర్ అండ్ థియేటర్ ఆర్టిస్ట్. మీరు ఎప్పుడైనా చూసారా? నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నాటకాలు వేసేవాళ్ళు. సో అది ఆయన వేసింది ఒక్క నాటకం చూశాను, దాని తర్వాత ఆయన చనిపోయాడు. అండ్ స్కూల్లో నేనే రాసుకుని పంచతంత్రం ఉంది, మహాభారతం ఉంది, నేనే రాసి నేనే ప్లే చేసేవాడిని. సో అది కాలేజ్లో చేయలేదు, దాని తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చా. సో ఐ థింక్ ఇట్స్ దేర్. మీరు? నేను చిన్నప్పుడు 1-2 సార్లు నాటకాలకి ప్లే చేశాను హార్మోనియం. నాకు దీంట్లో లెగ్ హార్మోనియం ఒకటి ప్లే చేస్తారు, లెగ్ హార్మోనియం అని ఉంటుంది. సో అదే మొత్తం కంట్రోల్ చేస్తుంది. వన్ ఇన్స్ట్రుమెంట్ విత్ ఆల్ ఎమోషన్స్. అదే ఇప్పుడు బ్యాంగ్ అంటే బ్యాంగ్ వస్తుంది, మెలడీ ఆల్ ఇన్ వన్ లెగ్ హార్మోనియంలో ఆపరేట్ చేస్తారు. సో అది చాలా నాకంటే అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్ అనిపించింది నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు. సో 1-2 నాటకాలకు ప్లే చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా పనికొస్తుంది కదా ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు మీకు. రైట్. కళలు అంటే ఒక యాక్టింగే కాదు, చాలా ఉంటాయి. సో యాక్టింగ్ కాకుండా మీలో ఉన్న ఇంకా అదర్ ఆర్ట్స్ ఏంటి, అందరికీ తెలియని ఆర్ట్స్ ఏంటి మీ ఇంట్రెస్ట్? తెలియని ఆర్ట్స్ అలా ఏం లేదండి, కానీ నాకు డాన్స్ చాలా చాలా ఇష్టం అండి.
మ్యూజిక్ వేస్తే నాకు ఐ హ్యావ్ టు స్టాండ్ అనమాట. ఐ కాంట్ జస్ట్ సిట్. ఐ లవ్ డాన్సింగ్. సో బట్ అది అందరికీ తెలిసిన విషయం, అది నాకు డాన్సింగ్ ఇష్టం అని, అండ్ బాగా చేస్తాను. బట్ యూనిక్ టాలెంట్. యూనిక్ టాలెంట్ అంటే అలా ఏం లేదు. బాత్రూమ్ సింగర్, బాత్రూమ్ డాన్సర్, సింగర్ ఈజ్ ఆల్సో బాత్రూమ్ సింగర్, సింగర్ ఉంది కదా. బాత్రూమ్ సింగర్. మీలో ఉన్న అదర్ టాలెంట్స్? యాక్చువల్లీ నేను కోవిడ్ టైంలో నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశానండి. సో ఐఎమ్ అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ అస్ వెల్. అండ్ ఇప్పుడు పియానో నేర్చుకుంటున్నా. సో అది కూడా కొంచెం వచ్చు. హిడెన్ టాలెంట్. ఇన్ని ఆర్ట్స్లో యాక్టింగ్ టాలెంట్ ఎట్లా బయటికి వచ్చింది? ఫస్ట్ యాక్టింగ్ అదే స్కూల్లోనే అండి, స్కూల్లోనే. దీనికి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ దొరికిందా మీకు? నేను సినిమాలో చేస్తున్నానని నేను నా ఇంట్లో చెప్పినప్పుడు మా అమ్మ నాన్నే యాక్చువల్లీ పుష్ చేశారు, ఓకే చేయని. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఏంటి స్కూల్లో నాటకాలు కానీ ఈ ప్లేస్ కానీ నేను చేసేవాడిని. సో ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ దెమ్. అనూప్ గారు, మీలో ఉన్న ఇంకొక ఆర్ట్స్, ఇంకా అదర్ ఆర్ట్స్? అంటే నాకు డాన్స్ అంటే ఇష్టం కానీ ఎప్పుడు చేయలేకపోయినాను. అది బట్ ఎందుకని చేయలేకపోయారు? అంటే ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి ఫర్ సమ్ అదర్ రీజన్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఓన్లీ మ్యూజిక్ ఆ టైం దొరకలేదు నాకు. ఆ బాడీలో అది ఉంది, చేయాలనే ఉంది కానీ చేయలేకపోయాను. ఉంటుంది. అంటే యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది లోపల చాలా బాగా చేస్తున్నానేమో డాన్స్ అనిపిస్తుంది నాకు, బట్ నాకు చేయను బయట. బట్ ఇన్నర్ వాయిస్ యూనిక్ టాలెంట్. యాక్చువల్లీ ఐ యూస్ టు రైట్ వెల్. అంటే నా హ్యాండ్ రైటింగ్ అది చాలా, అంటే మా ఫాదర్ బాగా రాసేవాళ్ళు ఇలా ఫోటో ఫ్రేమ్స్ అనేవి పెద్దవి. సో అది చేసేవాళ్ళు. సో అది నాకు వచ్చింది. బట్ అగైన్ పెన్ పట్టడమే తక్కువ మనం. సో అది అలా వ్యానిష్ అయిపోయింది అంతే. ఒక అంటే మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా జరుగుతూ ఉంటే, షూట్ జరుగుతూ ఉంటే మీరు అక్కడ ఉండాల్సి వస్తుందా మొత్తం? కొన్నిసార్లు వెళ్తాను. బికాస్ అట్మాస్ఫియరే కానీ, ఆ వైబే కానీ, లేకపోతే ఆ ఫీల్ ఆఫ్ ద ఫిలిమే కానీ, ఇంకా వెన్ యూ బీ ఇన్ దట్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఆ లొకేషన్లో ఉన్నప్పుడు మీకు ఎక్కువ అర్థమవుతుంది. సో అప్పుడప్పుడు వెళ్తాను. అండ్ ఇంకొకటి సాంగ్ షూటింగ్ అప్పుడు బాగా వెళ్తాను, ఎందుకంటే ఇట్లాంటి మంచి డాన్సర్స్ వాళ్ళు చేస్తే మన సాంగ్ ఎలా ఇంకా ఎలివేట్ అవుతుంది. బాగా చేస్తుంది దిలీప్. అండ్ అఫ్ కోర్స్ రచన ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అనుకోండి. అది ఓకే, రెజినా ఫేవరెట్ యాక్టర్స్ అన్నారు కదా. సో రెజినా మూవీస్ ఏం చూసారండి మీరు? పిల్లను లేదు అది చూసా. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఎవరు, అండ్ అండ్ సూర్యకాంతి. హౌ కెన్ ఐ నాట్? అంటే రెజినాతో మూవీ అన్నాక చూసారా, లేకపోతే రెజినాతో మూవీ అన్నాక రెజినా హీరోయిన్ గా ఓకే అయ్యాక చూసారా, లేకపోతే బిఫోర్ మీరు యూ యూస్ టు వాచ్ హర్ మూవీస్? ముందు నుంచే నేను ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ డెఫినెట్లీ. ఫస్ట్ ఎప్పుడు చూసారండి రెజినా మూవీ మీరు? ఐ థింక్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సినిమా రెజినా హీరోయిన్ అయ్యాక అని తెలిసినాక మరి మీరు ఏం షేర్ చేసుకున్నారు? రెజినా గారితో ఏం మాట్లాడారు? ఫస్ట్ మీరు మాట్లాడింది మీ ఫేవరెట్ హీరోయిన్ కదా? ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా అంటే కొంచెం ఇంట్రోవర్ట్ ని. I felt a little. He never talks too much, Andy. I only had to do all the talking. Yeah, kada? actually she helped me with that. Just hi, how are you అని చెప్పారు. అలాగే అంటే ఇప్పుడు మారిపోయాడులేండి. అలా ఇంట్రోవర్ట్ లాగా ఏమీ అనిపించట్లేదు. అదే అనిపించట్లేదు కదా ఇప్పుడు. మాత్రం అసలు అనిపించట్లేదు. ఇప్పుడు లేడు. ఇప్పుడు కొంచెం చాలా చిల్ గాయలా ఉన్నారు. ఒక సాంగ్ ఉందండి మా ఫిలిం లో, ఒక సాంగ్ ఉంది ఫస్ట్ కిస్ అనే సాంగ్. ఆ సాంగ్ తర్వాత మారిపోయాడు. ఫస్ట్ కిస్ తో మారిపోయాడు అనమాట. క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై అట్లా. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అయ్యిండు క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై. ఓకే, ఎనీవేస్ 13th సెప్టెంబర్ మూవీ రిలీజ్ కాబోతోంది. మంచి హిట్ అవ్వాలి, మీకు మంచి గుర్తింపు తేవాలి అని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.